Hi everyone. In this video, we are going to learn about basically hypothesis testing and the types of hypothesis we are going to learn, and also why we test hypothesis, and to test hypothesis, what are the different things like no mean or standard deviation and sample size, how we use them, and what we are going to get by these, like no, what is the output that we get in this process, and how to interpret that particular output, and also what is the p value overall in this particular కాన్సెప్ట్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. సో ఈ వీడియోలో బేసిక్గా మనం హైపోథీసిస్ అంటే పరికల్పన అంటాం, లేదా ఊహించడం అంటాం. సో దీంట్లో ఒక ప్రయోగం చేసేటప్పుడు కానీ ఒక టెస్ట్ అనేటువంటిది నిర్వహించేటప్పుడు ఏ విధంగా దీన్ని ఉపయోగిస్తాము, సాధారణంగా హైపోథీసిస్ అంటే ఏంటి, హైపోథీసిస్ టెస్టింగ్ అంటే ఏంటి, ఈ హైపోథీసిస్ టెస్టింగ్లో ఉన్నటువంటి ఇక్కడ డిఫరెంట్ ఏమేమి యూజ్ చేస్తాము హైపోథీసిస్ టెస్టింగ్స్కి సంబంధించినటువంటిది బేసిక్ ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఫైనల్గా పీ వాల్యూ ఏంటి, పీ వాల్యూ ఏ రకమైనటువంటి అర్థాన్ని ఇది సూచిస్తుంది అనేటువంటిది తెలుసుకుంటాం. సో బేసిక్గా మన ప్రీవియస్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసింది ఏంటంటే, ఒక రెండు డేటాలు, డేటాస్కి సంబంధించి డేటా సెట్స్కి సంబంధించి కంపారిజన్ చేసేటప్పుడు ఆ డేటా సెట్స్ నుంచి మీన్ వాల్యూ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసుకుంటామని చెప్పాం. అండ్ మీన్ వాల్యూ అనేటువంటిది డైరెక్ట్గా కంపేర్ చేయమని, ఆ డేటా సెట్స్లో ప్రతి డేటా పాయింట్ కాదు, ఓవరాల్ డేటా పాయింట్స్ అనేటువంటిది మీన్ నుంచి ఎంత అంటే మీన్ వాల్యూకి దగ్గరగా ఎన్ని డేటా పాయింట్స్ అనేటువంటిది ఉన్నాయనేటువంటిది కంపేర్ చేస్తాము. సో మీన్ వాల్యూకి దగ్గరగా ఎన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి ఒక డేటా సెట్లో అనేటువంటిది దాని యొక్క స్టాండర్డ్ డీవియేషన్ ద్వారా మనకు అర్థమవుతుందని కూడా చెప్పాము. ఎస్డి వాల్యూ సపోజ్ స్టాండర్డ్ డీవియేషన్ 1 అనేటువంటిది వచ్చిందనుకోండి, ఒక గ్రూప్కి సంబంధించి, డేటా సెట్కి సంబంధించి, దట్ మీన్స్ 68% ఆఫ్ డేటా పాయింట్స్ అన్నీ కూడా మీన్కి దగ్గరగా ఉన్నాయని చెప్తాం. సో ఆ విధంగా స్టాండర్డ్ డీవియేషన్ అనేటువంటిది ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాము, అండ్ ఏంటి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అది వాట్ ఇట్ షోస్ అనేటువంటిది, రిఫర్స్ అనేటువంటిది అండర్స్టాండ్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు 2 గ్రూప్స్కి సంబంధించి మీన్ వాల్యూస్ అనేటువంటిది కంపేర్ చేయడం ఇదంతా వరకు ఉంది. మరి ఎందుకు కంపేర్ చేస్తాం, ఎప్పుడు కంపేర్ చేస్తాం, ఎలా కంపేర్ చేస్తాం అనేటువంటిది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. సో సాధారణంగా మనం ఏదైనా ఒక ప్రయోగం నిర్వహించేటప్పుడు, పరీక్ష అనేటువంటిది చేసేటప్పుడు దాని యొక్క ఫలితం అనేటువంటిది ముందుగానే ఊహించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా ఊహించడాన్ని హైపోథీసిస్ అంటాము. అయితే ఈ విధంగా ఫలితం అనేటువంటిది చేయకముందే ఊహించడం జరుగుతుంది. ఊహించిన తర్వాత ప్రయోగం నిర్వహించడం జరుగుతుంది. ప్రయోగం నుంచి డేటా వస్తుంది. ఆ డేటా నుంచి వచ్చినటువంటి యొక్క ఏదైతే విలువలు ఉన్నాయో, సంఖ్యలు ఉన్నాయో, వాటిని మనము పోల్చడం జరుగుతుంది. పోల్చి ఆ తర్వాత మనం ఊహించినటువంటిది సరైనదేనా లేదా అనేటువంటి దానిపైన నిర్ణయం అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇందులో మొదటిగా హైపోథీసిస్ అనేటువంటిది తెలుసు ఇప్పుడు, అంటే ఊహించడం అనేటువంటిది. అయితే ఈ విధంగా ఊహించడం అనేటువంటిది మనం ప్రయోగంకి ముందే చేస్తామని చెప్పాము. సో సపోజ్ ఒక మందు ఉంది, డ్రగ్ అనేటువంటిది ఒక బ్లడ్ ప్రెషర్కి సంబంధించినటువంటి డ్రగ్ అనేటువంటిది. సాధారణంగా మనం ఏ విధంగా ఊహిస్తామంటే, ఈ డ్రగ్ అనేటువంటిది ప్రభావం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది ఊహిస్తాం. దీన్నే పరికల్పన అంటాం, లేకుంటే హైపోథీసిస్, ఊహించడం అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ విధంగా హైపోథీసిస్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ హైపోథీసిస్ అనేటువంటిది బేసిక్గా మనము ప్రయోగంలో 2 రకాలుగా సెట్ చేస్తాము. నల్ హైపోథీసిస్ అని, అలాగే ఆల్టర్నేటివ్ హైపోథీసిస్ అనేటువంటిది. సైన్స్లో చాలా గుర్తుపెట్టుకోవాలి. నల్ హైపోథీసిస్ అనేటువంటిది లో ఏం చెప్తామంటే, ప్రభావం అనేటువంటిది ఉండదు అని చెప్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా ఊహిస్తామంటే, మనం తీసుకున్నటువంటి యొక్క డ్రగ్ యొక్క ప్రభావం అనేటువంటిది బ్లడ్ ప్రెషర్ పైన ఉండదు అనేటువంటిది. అదే ఆల్టర్నేటివ్ హైపోథీసిస్ ఏంటంటే, డ్రగ్ యొక్క ప్రభావం అనేటువంటిది ఇక బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంది అనేటువంటిది. అంటే నల్ హైపోథీసిస్ ఏదైతే ఉందో, ఈ నల్ హైపోథీసిస్ అనేటువంటిది రిజెక్ట్ అనేటువంటిది అయితే దాని అర్థం ఏంటంటే ఆల్టర్నేటివ్ హైపోథీసిస్ కరెక్ట్ అయినట్టు.
నల్ హైపోథిసిస్ యాక్సెప్ట్ అయిందంటే దాని అర్థం ఏందంటే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ అనేటువంటిది ఇంకా ఉండదు. అంటే మన సైన్స్‌లో ఎప్పుడు కూడా మనం ఒకటి అర్థం చేసుకోవాలి. మనము వీఆర్ వర్కింగ్ టు ప్రూవ్ దట్ వెదర్ నల్ హైపోథిసిస్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్. నాట్ దట్ నో వీఆర్ వర్కింగ్ టు ప్రూవ్ దట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ ఈజ్ కరెక్ట్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనము సో మనం ఏదైతే ఇక మన ప్రయోగం ద్వారా ప్రూవ్ చేసి నిరూపిస్తామో దట్ ఈస్ నల్ హైపోథిసిస్ అనేటువంటిది యాక్సెప్టెడ్ అనో లేకుంటే నల్ హైపోథిసిస్ రిజెక్టెడ్ అనేటువంటిది. సో తర్వాత ప్రయోగాలు కూడా నిర్వహించి వాళ్ళు మళ్ళీ ఇక నల్ హైపోథిసిస్ అనేటువంటిది యాక్సెప్ట్ అయినా చెప్పచ్చు లేదా రిజెక్ట్ అయినా చెప్పడానికి అవకాశం ఉంది. సో సపోజ్ మనం కానీ నల్ హైపోథిసిస్ కాకుండా ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము అంటే దట్ మీన్స్ ఏంటంటే ఒకసారి చేసిన ప్రయోగం అనేటువంటిది రిజల్ట్ యొక్క ఫలితం అనేటువంటిది ఫైనల్, తర్వాత ప్రయోగం అవసరం లేదు అని. కానీ సైన్స్లో ఎప్పుడు అలా జరగదు. మనం చేసినటువంటి ఒక ప్రయోగం అనేటువంటిది తర్వాత మళ్ళీ దానిపైన రిప్రొడ్యూసిబిలిటీ కావచ్చు లేకుంటే అబ్జర్వేషన్ చేసుకోవడానికి కావచ్చు వాళ్ళు మళ్ళీ ప్రయత్నించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు డ్రగ్స్ సంబంధించి ఇప్పుడు 2 గ్రూపులు మనం దానికి సంబంధించి హైపోథిసిస్ క్రియేట్ చేసుకున్నాం, ప్రభావం లేదని ప్రభావం ఉందని. సో ఈ విధంగా ఉన్నటువంటి యొక్క హైపోథిసిస్కి ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రయోగం నిర్వహించాలి. ప్రయోగం నిర్వహించాలంటే ఇప్పుడు 2 గ్రూపులు అనేటువంటిది తీసుకోవాలి. అంటే ఇక్కడ డ్రగ్ ఇచ్చేటువంటి ఒక గ్రూపు, డ్రగ్ ఇవ్వనటువంటి గ్రూపు. సో ఇప్పుడు డ్రగ్ ఇచ్చే గ్రూప్ నుంచి ఇక్కడ డేటా అనేటువంటి సేకరించాలి, డ్రగ్ ఇవ్వని గ్రూప్ నుంచి కూడా డేటా సేకరించాలి. డ్రగ్ ఇచ్చినటువంటి గ్రూప్ నుంచి మీన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే డ్రగ్ ఇవ్వని గ్రూప్ నుంచి కూడా మీన్ వాల్యూ స్టాండర్డ్ డీవియేషన్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తాం. అయితే మన యొక్క ఊహ ఏంటి? మనం ఏ విధంగా ఊహించాము అంటే రెండిటి మీద ప్రభావం అనేటువంటిది లేదు అని చెప్పి మనము ఇది బ్లడ్ ప్రెషర్ మీద ప్రభావం చూపది డ్రగ్ అనేటువంటిది అనేటువంటిది మన యొక్క ఊహ అనేటువంటిది. ఇప్పుడు మీన్ వాల్యూస్ అనేటువంటిది ఒక గ్రూప్ ఏ ఇక్కడ డ్రగ్ అనేటువంటిది ఇవ్వనటువంటి గ్రూప్లో 70, డ్రగ్ ఇచ్చిన గ్రూప్లో మీన్ వాల్యూ అనేటువంటిది సపోజు ఒక 75 అనేటువంటిది, అంటే మీన్ వాల్యూస్ వేరియేషన్ ఉంది. సో మీన్ వాల్యూస్ అనేటువంటిది వేరియేషన్ అనేటువంటిది ఉంది కాబట్టి సో ఈ మీన్ వాల్యూస్ వేరియేషన్ని డైరెక్ట్గా మనం కంపేర్ చేసేసి సో డిఫరెన్స్ అనేటువంటిది ఉంది. అయితే ఈ డిఫరెన్స్ అనేటువంటిది ఉంది కాబట్టి మనం నల్ హైపోథీసిస్ అనేటువంటిది అంటే ప్రభావం అనేటువంటిది లేదు అనేటువంటి దాన్ని మనము రిజెక్ట్ చేయడానికి లేదు. ప్రభావము లేదనే దాన్ని రిజెక్ట్ చేయడానికి లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఈ విధంగా వచ్చినటువంటి 70-75 అనేటువంటిది అది సమ్టైమ్స్ బై ఛాన్స్ వల్ల కూడా రావడానికి అవకాశం ఉంది. మరి ఎంత అవకాశం ఉంటుంది ఈ విధంగా ప్రభావం లేకపోయినప్పటికీ కూడా ప్రభావం ఉన్నట్టు కనిపించేదానికి ఎంత అవకాశం ఉంది అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయడమే మన యొక్క పీ వాల్యూ. సో మనము 2 గ్రూప్స్ని కంపేర్ చేస్తాము. 2 గ్రూప్స్ని కంపారిజన్లో మీన్ వాల్యూస్ తీసుకుంటున్నాం. మీన్ వాల్యూస్ నుంచి తర్వాత వాటి స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్ కూడా తీసుకొని ఇప్పుడు టీ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేసిన తర్వాత మనకు ఒక టీ వాల్యూ అనేటువంటిది వస్తుంది. ఆ టీ వాల్యూ అనేటువంటిది తర్వాత దీన్ని మనము జెడ్ టేబుల్లో లేదా జీ టేబుల్లో దీన్ని 0.05 దగ్గర ఎంత వాల్యూ ఉంది అనేటువంటిది మనము చెక్ చేయడం జరుగుతుంది. సో జీ టేబుల్లో 0.05 దగ్గర ఆ టీ వాల్యూ అనేటువంటి సపోజ్ 2.5 వచ్చిందనుకోండి. ఈ 2.5కి జీ టేబుల్లో సపోజు 0.03 వచ్చింది అంటే ఇక్కడ పీ వాల్యూ 0.05 కంటే తక్కువగానే ఇంకా 0.03 అనేటువంటిది అక్కడ వాల్యూ అనేటువంటిది చూపిస్తుంది. అంటే ఈ విధంగా మీన్ వాల్యూస్ అనేటువంటిది డిఫరెన్స్గా అంటే ప్రభావం లేనప్పటికీ 70-75గా కనపడడానికి ఉన్నటువంటి అవకాశం ఎంత అంటే 0.03 అంటే 3%. అంటే కేవలం 3 టైమ్స్ అంటే 100 టైమ్స్ చేస్తే మనం వాటికి మీన్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేస్తే కౌంట్ చేస్తే ఈ 70-75గా రావడానికి ఎంత పాసిబిలిటీ ఉందంటే 3 టైమ్స్ మాత్రమే పాసిబిలిటీ ఉంది. రిమైనింగ్ టైంలో ఆ 70-75గా ఉండదు, ఆల్మోస్ట్ 70-71 గాను 70-72 గాను ఉంటుంది. అంటే రెండిటి మధ్య తేడా లేదు అనేటువంటి విధంగా ఉంటుంది అనేటువంటిది చెప్తుంది ఇది మనకి. అంటే దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో మనకు వచ్చినటువంటి ఏదైతే రిజల్ట్ అనేటువంటిది మనం గమనించామో మీన్ వాల్యూ డిఫరెన్స్ అనేటువంటిది ఆ డిఫరెన్స్ రావడానికి ఎంత అవకాశం ఉంది అనేటువంటిది ఇక్కడ పీ వాల్యూ అనేటువంటిది సూచించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇదే దాన్ని మనము ఇక్కడ ఉన్నటువంటి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి ప్లాట్ ద్వారా కూడా మనము అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్లో
దీనికి సంబంధించినటువంటి గ్రాఫ్ అనేటువంటిది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ గ్రాఫ్లో మనం చూస్తే టూ టైల్ టెస్టు, అలాగే మనం చూస్తే వన్ టైల్డ్ టెస్ట్లో కూడా మళ్ళీ మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేటువంటిది ఉన్నాయి ఇక్కడ. సో రైట్ టైల్ టెస్ట్ అని, లెఫ్ట్ టైల్ టెస్ట్ అని. అయితే మనకు ఈ టూ టైల్డ్ వన్ టైల్డ్ టెస్ట్లు అనేటువంటి దేని మీద బేసిక్గా డిపెండ్ అయి ఉంటాయంటే మనం క్రియేట్ చేసేటువంటి ఒక హైపోథీసిస్. సపోజ్ మనం క్రియేట్ చేసే హైపోథీసిస్ అనేటువంటిది ఎటువంటి మార్పు ఉండదు అనేటువంటిది, తర్వాత మార్పు ఉంటుంది అనేటువంటిది. సో ఈ విధంగా నల్ హైపోథీసిస్, ఆల్టర్నేటివ్ హైపోథీసిస్ సెట్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. అలా కాకుండా మార్పు అనేటువంటిది ఉంటుంది అని చెప్పుకున్న మార్పు కూడా ఏ దిశలో ఉంటుంది, మార్పు అనేటువంటిది ఇది పెరుగుతుంది లేకుంటే తగ్గుతుంది అంటే కంట్రోల్తో పోలిస్తే వీటిలో ఇక బ్లడ్ ప్రెషర్ అనేటువంటి విధంగా పెరుగుతుందనో లేకుంటే తగ్గుతుందనో కూడా సూచించే విధంగా మనం కానీ మన హైపోథీసిస్ అనేటువంటిది సెట్ చేస్తే అప్పుడు అక్కడ మనము సెలెక్ట్ చేసుకునేటువంటిది టూ టైల్డా లేకుంటే వన్ టైల్డ్ అయితే మళ్ళీ అది రైటా లెఫ్ట్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది. సో మన నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో కూడా మీరు చూసినట్టయితే ఇప్పుడు 2% అనేటువంటిది టీ వాల్యూ 2 అనేటువంటిది వచ్చింది అంటే ఇక్కడ చూసినట్టయితే ఆ టీ వాల్యూ అనేటువంటిది 2 వచ్చినప్పుడు ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో మనం చూస్తే ఎక్కడైతే మార్క్ చేసిందో సో ఆ ఏరియా అనేటువంటిది చూపిస్తోంది. అంటే 2.5% అనేటువంటిది రైట్ సైడ్, 2.5% లెఫ్ట్ సైడ్. అంటే 5% పాజిబిలిటీ ఉన్నటువంటిది. 5% అంటే 100 టైమ్స్ చేస్తే 5 టైమ్స్ అలాంటి రిజల్ట్ రావడానికి. సో మనకు వచ్చినటువంటి టీ వాల్యూ అనేటువంటిది మనం 0.05తో కంపేర్ చేసినప్పుడు మన వాల్యూ అనేటువంటిది సపోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే షేడ్ చేసిన ఏరియాకి సంబంధించినటువంటి వాల్యూకి మ్యాచ్ అయింది అంటే దట్ మీన్స్ అంత అవకాశం ఉంది అనేటువంటిది. సో ప్రీవియస్ వీడియోలో కూడా మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ గురించి చెప్పాము. అక్కడ స్టాండర్డ్ డీవియేషన్ గురించి, ఎస్పెషలీ మీన్ వాల్యూ అనేటువంటిది సెంటర్కి సంబంధించి ఆ మీన్ వాల్యూ నుంచి ఎన్ని డేటా పాయింట్స్ అనేటువంటిది దగ్గరలో ఉన్నాయి, స్టాండర్డ్ డీవియేషన్ 1 యూనిట్ రేంజ్లో ఎన్ని ఉన్నాయి, 2 రేంజ్ యూనిట్లు ఎన్ని ఉన్నాయని. ఇక్కడ కూడా మనం అదే యొక్క అప్రోచ్ అనేటువంటిది అయితే ఇక్కడ ఏం క్యాల్కులేట్ చేస్తున్నామంటే ఆ పర్టికులర్ వాల్యూ అనేటువంటిది రావడానికి ఎంత ఛాన్స్, అవి మీన్ వాల్యూకు దగ్గరగా ఉన్నటువంటి వాల్యూస్కి మీన్ వాల్యూకి ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్లో ఉన్నటువంటి సెంటర్ పాయింట్ లేదా మీన్ వాల్యూకి దగ్గరగా ఉన్నటువంటి దగ్గర కానీ ఆ యొక్క టీ వాల్యూ అనేటువంటిది మ్యాచ్ అయినట్టయితే సో దట్ ఏమవుతుందంటే అది రావడానికి ప్రాబిలిటీ ఎక్కువ అని. ఎప్పుడైతే 3% 100 టైమ్స్ చేస్తే 3 టైమ్స్ కాకుండా 100 టైమ్స్ చేస్తే 30 టైమ్స్ వచ్చిందనుకోండి అలాంటి రిజల్టే, అలాంటప్పుడు దాన్ని అసాధారణం మనం ఒక 3 టైమ్స్ వచ్చింది అంటే అసాధారణం అంటాం. కానీ 100 టైమ్స్ చేసినప్పుడు 30 టైమ్స్ వస్తే దాన్ని అసాధారణం మనము సాధారణం అంటాము, జనరల్గా వచ్చేటువంటిది అని చెప్తాము. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే నల్ హైపోథీసిస్ అనేటువంటి దాన్ని మనము రిజెక్ట్ చేస్తాము. నల్ హైపోథీసిస్ ఏం చెప్తుంది, రెండిటికి తేడా లేదని. కానీ మనకు 30 టైమ్స్ ఆ విధంగా 70 to 75 రావడానికి ఛాన్స్ ఉందంటే ఆ తేడా అనేటువంటిది 30 టైమ్స్ రావడానికి ఛాన్స్ ఉంది అంటే రెండింటి మధ్య తేడా ఉందని. సో రెండింటి మధ్య తేడా ఉందంటే అప్పుడు నల్ హైపోథీసిస్ని యాక్సెప్ట్ చేయము, రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే నల్ హైపోథీసిస్ రిజెక్ట్ అవుతుందో ఆల్టర్నేటివ్ హైపోథీసిస్ అనేటువంటిది అది యాక్సెప్ట్ అవ్వడం జరుగుతుంది. అదే వన్ టైల్డ్ టూ టైల్డ్ టెస్ట్కి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీటిని జీ టేబుల్లో టెస్ట్ చేయడం జరుగుతుంది, చెక్ చేయడం జరుగుతుంది. కానీ ఇక జీ టేబుల్ అనేటువంటిది ఒకటే ఉంటుంది. లెఫ్ట్ టైల్డ్కి ఒకటి, రైట్ టైల్డ్కి ఒకటి, లేదంటే టూ టైల్డ్కి ఒక సపరేట్ జీ టేబుల్స్ అనేటువంటిది ఉండదు. మనకు వచ్చినటువంటి టీ వాల్యూ అనేటువంటిది మన హైపోథీసిస్ అనేటువంటిది టూ టైల్డ్ అయితే మనకు వచ్చినటువంటి ఒక టీ వాల్యూ ఏదైతే ఉందో సపోజ్ టీ వాల్యూ అనేటువంటిది 1.5 అనేటువంటిది మనకు టీ వాల్యూ వచ్చింది అనుకోండి జీ టేబుల్లో. సో ఆ 1.5 అనేటువంటిది వస్తే దాన్ని 1.5ని 2తో మల్టిప్లై చేస్తాము. మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే 3 అవుతుంది. సో 3 అయినప్పుడు ఏమవుతుంది, సో దట్ మీన్స్ వాట్ ఇట్ బికమ్స్, సో 3 అవుతుంది. 3 అయిందంటే సో 100 టైమ్స్లో 3 టైమ్స్ అలాంటిది రావడానికి. యాక్చువల్గా ఇది పాయింట్స్లో ఉంటుంది, లైక్ 0% కాబట్టి 0.15 ఉంటుంది. సో 2గా టూ టైల్ టెస్ట్ అయితే 2తో మల్టిప్లై చేసినప్పుడు 0.15 into 2 దట్ బికమ్స్ 0.3 అవుతుంది. 0.3 అంటే సో దట్ మీన్స్ ఎంత ఛాన్స్ అనేటువంటిది దానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది 3% అనేటువంటిది అలా క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. అదే వన్ టైల్డ్ టెస్ట్లో అయితే
అయితే ఏదైతే వాల్యూ వచ్చిందో దాన్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో జీ టేబుల్ అయితే మాత్రం రెండిటికి కలిపి ఒకే జీ టేబుల్ అనేటువంటిది ఉంటుంది. థ్యాంక్ యూ.